శ్రీనాథుడు యొక్క శైలి ఇది. కావ్యంలో చెప్పాలంటే శ్రీనాథుడు ఇది అవధానంలో మామూలుగా పడదు. సరస్వతి కటాక్షం ఉంటే తప్ప పడదు. అప్పుడు కటాక్షం ఉంది, అనుమానం ఏం లేదు. అందుకే అలా వచ్చింది. నకార ప్రాసం ఉన్నంత మాత్రాన్ని వచ్చేసేది. అవన్నీ చూశాక నాకు అనిపించింది ఈ ప్రశంసగతను అరుగుడని. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ ప్రౌఢ భావ సంపత్కృత పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ ప్రౌఢ భావ సంపత్కృత పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి. విద్వద్భిషగా ఆత్మతృప్తి విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధా గైసేయు సమాస ధాటి. విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధా గైసేయు సమాస ధాటి. శశ్వద్భవనము గట్టిది విశారదకు. అద్భుతమైన ధార పరమాద్భుత ధారణ ప్రౌఢ భావ సంపత్కృత పద్యపూరణ స్వభావ మనోహరమైన శైలి. స్వభావ మనోహరమైన శైలి. విద్వద్భిషగా ఆత్మతృప్తి బహుధా గైసేయు సమాస ధాటి. అవనమ్ము గట్టిది శారదకు లలితాదితి ప్రభా. లలితాదితి ప్రభా శశ్వద్భవనము గట్టిది విశారదకు లలితాదితి ప్రభా. ఇంపును గుర్చన బదికి అవధానము. మేము మెచ్చుకోవడం ముఖ్యం కాదు. మేము మెచ్చుకోవడంలో లాలూచీలు కూడా ఉంటే మనలో మనమాట. మేస్టారు మీరు చేస్తే నేను మెచ్చుకుంటాను, నేను చేస్తే మీరు మెచ్చుకుంటే పరస్పర అంగీకారాలు ఉంటాయి ముందే. అయితే మేము మెచ్చుకోవడం ముఖ్యం కాదు. మీరు మెచ్చుకుంటేనే అది సరైన అవధానం కింద. అయితే నేనెందుకు మెచ్చుకోవడం అంటే ఆడద మెచ్చుకుంటేనే అందం, మగాళ్ళ అవధానం మెచ్చుకుంటేనే అవధానం అన్నారు. అందంగా ఉన్నామని ఆడాడ చెప్పాలి, మగాళ్ళ చెప్పడానికే చెబుతూనే ఉంటారు. ఆడద మెచ్చిందే అందం, అవధానం మెచ్చుకున్నదే అవధానం. ప్రేక్షకులు ఒకసారి తెలియక అర్థం కాక ఏదో అద్భుతం కుదరదు. అక్కడ అర్థం కావడం కూడా చాలా ముఖ్యం. జనంలోకి వెళ్ళాలంటే అర్థం కావాలి, అర్థం కావడం కూడా చాలా ముఖ్యం. అందుకని ప్రేక్షకులు మెచ్చుకున్నది గొప్ప అవధానం. అందుకని నేను మీ అభిప్రాయాన్ని కూడా కోరుతున్నా. ఇంపును గుర్చెన మదికి అవధానము తెలుగు భాషలో సొంపులు చూపెనా. ఇంపును గుర్చెన మదికి అవధానము తెలుగు భాషలో సొంపులు చూపెనా. తమరు చూచిరి శీర్షములూచిరి తమరు చూచిరి శీర్షములూచిరి అద్దియే గంపల పుణ్యమి కవికి. ఇప్పుడు గుర్చిన